మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మనం చాలా వీడియోస్‌లో మనం మోకాలు నొప్పులొస్తే మనం ఏం తింటే మోకాలు నొప్పులు తగ్గుతాయి అనేది గురించి చాలా మాట్లాడుకున్నాం. అసలు మోకాలు నొప్పులు తగ్గడానికి ఎన్నో మిరాకిల్ ఆయిల్స్ మనం మాట్లాడాము. అండ్ ఈ ఆయిల్స్ అప్లై చేయడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయని చెప్పాము. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయని చెప్పాము. అసలు మోకాళ్ళ నొప్పులు ఏం తినడం వల్ల వస్తాయన్న విషయం గురించి ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే తగ్గడానికి మనం చాలా రకాలుగా మనం రెమెడీస్ చూసాము. చాలా ఫలితాలు పొందారని చెప్పి చాలా రివ్యూస్ చూసాం. ఇవన్నీ చేసాం. కానీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఏం తినడం వల్ల వస్తున్నాయి? అసలు అది కూడా యంగ్‌స్టర్స్‌లో. ఈ మధ్య కాలంలో మనం వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, నరాల తిమ్మిర్లు అండ్ బాడీలో రిజిడ్‌నెస్‌లు ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. ఒకప్పుడంటే పెద్దవాళ్ళలో 60 దాటిన తర్వాత అది కూడా వయసు మీద పడడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ వల్ల గానీ, బి12 డెఫిషియన్సీ వల్ల గానీ, లేదంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల అది కూడా 10 మందిలో ఇద్దరు, ముగ్గురికి మనం కామన్‌గా చూసేవాళ్ళం. అది కూడా పురాతన కాలంలో. ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌లోనే 30, 35 నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి మోకాళ్ళ నొప్పులు. సో, మోకాళ్ళ నొప్పులు రావడానికి ఏ రకమైన ఫుడ్‌లు తినడం వల్ల వస్తున్నాయని మనం మాట్లాడుకుంటే, చాలా వరకండి మనకి బాగా గమనిస్తే ఇప్పుడు ఆయిల్స్, స్పెషల్లీ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ అని వల్ల మనం వంటలో ప్రతిదానికి ఏదో ఒక దానికి కంపల్సరీ వంటకి ఆయిల్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. ఆల్మోస్ట్ 70% మోకాళ్ళ నొప్పులు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల, అండ్ స్పెషల్లీ జంక్ ఫుడ్స్‌కి ఎక్కువగా ఈ చిప్స్ అంట, ఈ థమ్స్ అప్‌లు మనం అనుకుంటాం థమ్స్ అప్, స్ప్రైట్స్ ఇవన్నీ తాగేస్తాం కదా! ఏం కాదంటారు. దాంట్లో ఉన్న మోర్ కంటెంట్ ఆఫ్ పాయిజనేటెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, అవి ఈ జాయింట్స్ పెయిన్స్ రావడానికి ఎన్నో రకాల ఇబ్బందులు. మోకాళ్ళ నొప్పులే కాదు. బాడీలో అధిక బరువు ఉండడం వల్ల గూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి. ఆ అధిక బరువు ఎందుకొస్తుంది? బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఆ జంక్ ఫుడ్స్‌లో పిల్లలకి గాని, అండ్ స్పెషల్లీ యుక్త వయసు వాళ్ళకి ఏమి ఎక్కువ ఇష్టం అంటే, ఈ పెప్సీలు, థమ్స్ అప్‌లు, బిర్యానీలు తెప్పించుకోవడం, అవి తినడం. ఇవన్నీ తినడం వల్ల బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్‌లో చేంజెస్‌లో ప్రత్యేకంగా మనకి నచ్చిన ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటే, అది ప్రత్యేకంగా చూసుకుంటే అన్నీ జంక్ ఫుడ్సే ఇష్టం. అది గూడా మనం కాబట్టి ఇవి మనం రిఫైన్డ్ ఆయిల్స్ మస్ట్ అండ్ షుడ్‌గా ఆపాలి. అది గూడా మనకి గానుగ నూనెలు దొరుకుతున్నాయి. గానుగ నూనెలు గూడా మనకి నువ్వుల నూనె దొరుకుతది మంచిగా. పల్లి నూనె దొరుకుతది. ఓకే. ఇవి కొద్దిగా మనం తెప్పించుకొని తక్కువగా కోకోనట్ ఆయిల్ గూడా చాలా వరకు పెయిన్స్ తగ్గిస్తాయి. చాలా కేసెస్‌లో మనము కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. జాయింట్ పెయిన్స్ చాలా రిలీఫ్ వస్తాయని చెప్పి కూడా చెప్పాము. అండ్ చాలామంది ఇది ఫాలో అయిపోయి కూడా మనకి రిజల్ట్స్ చాలా బాగున్నాయి మేడం అని చెప్పి లాంగ్ ప్రాసెస్‌లో ఒక 2 రోజులు, 3 రోజులు కాకుండా సడెన్‌గా మనము రెగ్యులర్‌గా ఒకటే ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల సడెన్‌గా ఆయిల్ మార్చామనుకోండి తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఒక 2, 3 రోజులు కష్టం ఉంటది కానీ దానివల్ల కోకోనట్ ఆయిల్స్‌లో, నువ్వుల నూనెలో వీటన్నిటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి కాబట్టి మనం వాడకంలో కూడా చాలా తక్కువ వాడతాం కాబట్టి ఆయిల్స్. సో, మెయిన్ పాయింట్ అయితే ఆయిల్స్ ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్‌లో గూడా ఈ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్స్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్, కొంతమంది ఏందంటే మనము ఇంట్లో ఏదన్నా వంటలు చేస్తున్నాము, పిండి వంటలు గానీ, లేదంటే ఈవినింగ్ మనం బయట నుంచి ఏం తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంట్లోనే కొద్దిగా పామ్ ఆయిల్ గానీ, లేదంటే మనకు తక్కువలో దొరికే ఆయిల్స్ తెప్పించుకొని, ఈ పిండి వంటలు తెచ్చుకొని ఈవినింగ్ టైమ్ స్నాక్‌లు తింటా ఉంటాం. అది మోర్ డేంజరస్. మనకి మేజర్ థింగ్ మోకాళ్ళ నొప్పులు రావడానికి మేజర్ థింగ్ మనకి రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల 70% ఆయిల్ మాత్రం కంపల్సరీ మనము కోకోనట్ ఆయిల్ గానీ, మన మన సన్‌ఫ్లవర్ ఆయిల్స్ కూడా మనము విత్తనాలు తీసుకెళ్ళి మనం పట్టించి తీసుకొచ్చామనుకోండి అది బెస్ట్ ఇంకా మనకి. అదే ఒకటే ఆయిల్ రెగ్యులర్‌గా వాడకండి. ఈ మంత్ మనం కొద్దిగా సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాం. అది కూడా పట్టించిన ఆయిల్. ఇంకో నెక్స్ట్ మంత్ కోకోనట్ ఆయిల్. ఆ నెక్స్ట్ మంత్ కొద్దిగా పల్లీల ఆయిల్. ఆ నెక్స్ట్ మంత్ కొద్దిగా ఆలివ్ ఆయిల్. ఇలా కాంబినేషన్‌లో మనం వాడుతున్నాం అనుకోండి మనకి ఇబ్బందుండదు. సో, కాబట్టి మనం ఎప్పుడైతే వంటలకి వండే ఆయిల్స్ మారుస్తామో మీరు డెఫినిట్‌గా రిజల్ట్స్ చూడొచ్చు. నొప్పులు రాకుండా, అండ్ నొప్పులు అసలు మేజర్‌గా రావడానికి గూడా కారణం ఇవే. అండ్ ఆయిల్స్ మార్చామనుకోండి వచ్చిన నొప్పులు గూడా తగ్గడానికి చాలా యూజ్ అవుతది. అండ్ ఫుడ్ విషయానికొస్తే మనము జంక్ ఫుడ్స్ మాక్సిమం ఆపేసేయాలి. అండ్ కొంతమంది ఆల్కహాల్ మగవాళ్ళలో గూడా ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు ఎక్కువొస్తున్నాయి. వాళ్ళలో మెయిన్ థింగ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ ఈ జాయింట్ పెయిన్స్, తిమ్మిర్లు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్, మోకాళ్ళ నొప్పులనేవి చాలా కామన్‌గా ఉంటాయి. సో, ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ ఆపాలి. డెఫినిట్‌గా దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లడ్ అనేది అంటే లైక్ డీఆక్సిడేటెడ్ బ్లడ్ ఎక్కువైపోవడం వల్ల ఈ తిమ్మిర్లు, డెఫిషియన్సీస్ ఇవన్నీ వస్తుంటాయి. ఆల్కహాల్ స్మోకింగ్ ఆపాలి. అండ్ స్పెషల్లీ మనం ఒకటేసారి ఏదైనా సరే కంట్రోల్ చేయడం కష్టమవుతది. రాను 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 మనకి ఈ ప్రాబ్లమ్స్ బేర్ చేసే బదులు కొన్ని అలవాట్లు మార్చుకుంటే మంచిది అనుకోని
కొద్దిగా వదిలేస్తేనే మంచిది కొన్ని. అండ్ జంక్ ఫుడ్స్ కొద్దిగా దూరంగా ఉండాలి. కొంతమంది రెడ్ మీట్స్ ఎక్కువ వాడుతుంటారు. మీట్స్ ఎక్కువ, అది కూడా రెడ్ మీట్స్ వారంలో 2, 3 సార్లు తీసుకుంటుంటారు. హై ప్రోటీన్ కావాలని. అస్సలు ఇవి తీసుకోవడం వల్ల ఇంకా అధికంగా అయితాయి నొప్పులు. కాబట్టి మనకు మంచిగా మనము పప్పు ధాన్యాల్లో మంచి ప్రోటీన్ ఉంటది. కావాలంటే మీకు ఎగ్స్‌లో మంచి ప్రోటీన్ ఉంటది. పన్నీర్‌లో ఉంటది. టోఫులో ఉంటది. ప్రోటీన్ అంటే ఇంకా రెడ్ మీటు, చికెన్స్ అవే అనుకుంటుంటాం. సో, ప్లాంట్ బేస్డ్ దాంట్లో కూడా చాలా మంచివి. తినొచ్చు గానీ ఏదైనా సరే నాన్ వెజ్ గూడా అది మరీ అధికంగా కాకుండా, ఒకవేళ నొప్పులే ఉంటే కొన్ని రోజులు ఆపేస్తే మంచిదనమాట. ఆపేసి మనం ఆహార నియమాల్లో కొద్దిగా స్ట్రిక్ట్‌గా ఉండి, మంచిగా మనం ఇంట్లో వండే మంచిగా పండించే ఆకుకూరలు, వెజిటబుల్స్‌ని అండ్ పప్పు ధాన్యాలు, టోఫు, పన్నీర్ గూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తింటే మాత్రం మనము మోకాలు నొప్పులు రావడానికి అండ్ పోవడానికి కూడా బ్రహ్మాండంగా పనిచేసేది ఇంట్లో మనం ఓపిక ఉంటే మంచిగా పెంచుకున్న ఆకుకూరలు, వెజిటబుల్స్, మునగాకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తది. సో, కాబట్టి ఇంకొకటి మోకాలు నొప్పులు రావడానికి కారణము సోడియం కంటెంట్స్ ఎక్కువ. కొద్దిగా సోడియంకి సంబంధించిన ఎక్కువ ఫుడ్‌లు తీసుకుంటారు. సోడియం అంటే సాల్ట్ అనుకుంటారు చాలామంది. ఈ చిప్స్ అంట, ఇవన్నీ కౌంట్‌లెస్ అన్నమాట. ఇవన్నీ జంక్ ఫుడ్స్ కిందకే ఎందుకు వస్తాయి. ఇవన్నీ కొద్దిగా బంద్ చేసి హ్యాపీగా మార్నింగ్ లేచి ఇంకా మన మోకాలు నొప్పులు ఏమేమి తింటే వస్తాయో మనకు ఐడియా ఉంది. ఎందుకంటే రెడ్ మీట్స్ ఎక్కువ తీసుకున్నా, ఆల్కహాల్ స్మోకింగ్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకున్నా, రిఫైన్డ్ ఆయిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ఎక్కువ వాడుతున్న కూరల్లో దానిలలో ఎక్కువ వాడుతుంటాం. ఆయిల్స్ కొద్దిగా మార్చుకోవాల్సొస్తది. అండ్ కొద్దిగా ఈ ప్యాకెట్ చిప్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ 100% ఆపాలి. మోకాలు నొప్పులు రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇవన్నీ ఆపడం వల్ల. ఒకవేళ వస్తే మనం ఇంకా ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే, కొన్ని కేసెస్‌లో అధిక బరువు ఉండడం వల్ల కూడా మోకాలు నొప్పులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బరువంతా ఈ మోకాళ్ళ చెప్పు మీద పడి మోకాళ్ళలో మన గుజ్జు తగ్గడము, లేదంటే మోకాళ్ళ దగ్గర బోన్స్ అరగడం అనేది జరుగుతూ ఉంటాయి కదా! సో, అవి మనం అధిక బరువు ఉంటే దాన్ని క్రమంగా స్లోగా తగ్గించుకుంటూ, అధిక బరువు ఉంటే మనం రన్నింగ్‌లకి అటు ఎళ్ళకుండా బరువును తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఫస్ట్. అది కూడా పెద్దవాళ్ళు. కాబట్టి మనం ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగా మోకాలు నొప్పులు తగ్గుతాయి. మోకాలు నొప్పులే కాకుండా జాయింట్ పెయిన్స్, స్టిఫ్‌నెస్‌లు ఇవన్నీ తగ్గడానికి చాలా మంచి ఆస్కారం ఉంది. ఎలాగా పొద్దున్నే లేచాక మోకాలు నొప్పులుంటే, మోకాలు నొప్పులు గాని, కాన్‌స్టిపేషన్ గాని, బరువు తగ్గడానికి గాని బ్రహ్మాండమైన వెజిటబుల్ బెండకాయ అండి. బెండకాయ ఆల్మోస్ట్ చాలా వీడియోస్‌లో కూడా మనం మాట్లాడుకున్నాం. డయాబెటిక్ గూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతది. బెండకాయలో ఉన్న న్యూట్రిషన్ అంత మంచిది. అండ్ మనకు స్మూత్ టెక్స్చర్ ఉంటది కాబట్టి అది మనం నీళ్ళేసిన వెంటనే జిగురు ఫార్మ్ అవుతది కదా! అది తీసుకోవడం వల్ల మోషన్స్ ఆఫ్ అవుతది. జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మన నరాలకు కొద్దిగా బలంగా గూడా చేకూర్చడానికి చాలా యూజ్ అవుతది. కాబట్టి ఒక 250 ఆర్ 300 ఎంఎల్ వాటర్‌లో 2 బెండకాయలను ముక్కల్లా కట్ చేసి నీళ్ళలో ఏసి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మునక్కాయ ముక్కలు 2 లైట్‌గా దంచేసి, ఈ మూడే ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ కూడా అవసరం లేదు. బెండకాయ, పావు స్పూన్ మెంతులు అండ్ మునక్కాయ ముక్కలు 2 ఇవి నైట్ నానబెట్టొచ్చు. లేదంటే అప్పటికప్పుడు నీళ్ళలో ఏసుకొని లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఇది అల్టిమేట్ పని చేస్తదండి మోకాళ్ళ నొప్పులకి. ఒకరోజు చేసి ఆపేయకుండా కంటిన్యూగా ఒక 10-15 డేస్ చేస్తేనే మీకు మంచి రిలీఫ్ అనిపిస్తది. కొద్దిగా సంథింగ్ మీ బాడీలో చేంజ్ అని తెలుస్తది పెయిన్స్‌లో. అండ్ కొన్ని రోజులు కంటిన్యూగా చేసుకోవచ్చు. ఇలాగా మనం ఒక 2-3 మంత్స్ వరకు ఈ వాటర్ తాగొచ్చు. అండ్ అది కూడా మనం ఒకవేళ ఇది చాలా కేసెస్‌లో మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి ఈ వాటర్. ఒకవేళ వాళ్ళకి ఇంకొంతమందికి ఈ వాటర్ తాగుతుంటే మోషన్స్ అధికంగా అనిపిస్తుంటే బెండకాయ ఆపేసి మెంతులు, మునక్కాయ ముక్కలేసుకోవచ్చు. సో, ఇలాగ ఈ వాటర్‌ని తాగి దాంతో పాటు మనం క్యారట్, బీట్రూట్, యాపిల్, జింజర్ జ్యూస్ తాగడము. బ్రేక్‌ఫాస్ట్‌లో మంచిగా జొన్న జావ, జొన్న పిండి జావ చాలా బలం మన జాయింట్ పెయిన్స్ రాకుండా. జొన్న పిండిని జావలాగా చేసుకొని జావ తీసుకోవడం. దాంట్లో కొన్ని నువ్వులేసుకోవడము, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ఏసుకోవడం, కొన్ని వాల్‌నట్స్ ఏసుకోవడం. ఇలా జావ ప్రిపేర్ చేసి జావ తీసుకొని చాలా బలం. నరాన్ని బలం చేకూర్చేది ఏదైనా ఉందంటే జొన్న పిండి. దాంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, వాల్‌నట్స్‌ని మంచిగా పౌడర్ ఫార్మ్‌లో చేసుకొని జావలాగా చేసుకొని మార్నింగ్ టైమ్స్ తీసుకుంటే చాలా రిలీఫ్ ఉంటది నొప్పులు. లంచ్‌కొచ్చాక తక్కువ రైస్, క్వాంటిటీ ఆఫ్ కర్రీస్ పంచుకోవడం. డిన్నర్‌కొచ్చాక జొన్న రొట్టె గాని, రాగి రొట్టె గాని, సజ్జ రొట్టె గాని తీసుకుంటే ఇదే పద్ధతిలో అండ్ మనం టీ, కాఫీలు తీసుకుంటుంటే అది కూడా చాలా వరకు గ్యాస్ట్రైటిస్‌కి గురయ్యి బాడీలో మనకి చాలా వరకు జాయింట్ పెయిన్స్, నొప్పులు రావడం చాలా కారణమవుతాయి కాబట్టి టీ, కాఫీలు స్లోగా 4, 5 తీసుకుంటా అంటారు పర్ డే కొంతమంది. సో, దాన్ని కొద్దిగా క్రమంగా తగ్గిచ్చేసి హ్యాపీగా, హెల్తీగా మనం ఒక చోట చూస్తే ఇది హెల్తీయా, అన్‌హెల్తీ అని తెలుస్తది ఆ ఫుడ్ విషయం చూస్తే. సో, కాబట్టి అన్‌హెల్తీ అనిపిస్తే దాన్ని అవాయిడ్ చేసి హెల్తీ ఫుడ్‌ని తీసుకోవడం, మంచిగా వాటర్ తాగడం అండ్ కొద్దిగా నేను చెప్పిన మిరాకిల్ ఆయిల్ ఉంది కదా! నువ్వుల నూనెలో
ఇది వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం కలిపేసి ఆయిల్ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో. అలా ప్రిపేర్ చేసిన ఆయిల్‌ని మోకాళ్ళ కింద భాగంలో, పై భాగంలో మంచిగా రాసుకొని ఇలా చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు రావు. మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా మోకాళ్ళ నొప్పులు మెయిన్ రావడానికి కారణం ఏంటి మాట్లాడడం. ఒకవేళ వస్తే ఎలా తగ్గించుకోవచ్చు అని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇవన్నీ రావడానికి మెయిన్ అధిక బరువు కూడా కారణం కదా! ఆ అధిక బరువు కూడా ఈ డైట్ మనం ఫాలో అయితే బరువు కూడా తగ్గుతాం. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.